హంసా ఏమిటి నాకు ఈ హింస? ఏమండి, కొత్త ఏడాది వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. హంసా ఏం కావాలో చెప్పవే. ఈ ఏడాదంతా ఉపయోగపడేలా ఏదన్నా గిఫ్ట్ ఇవ్వండి. దానికే ఇదిగో తీసుకో. ఏంటిది? క్యాలెండరే, ప్రతిరోజు చూసుకుంటావు కదా అని. ఆ కుర్చీని మడత పెట్టి. హంసా ఏం మాట్లాడుతున్నావే? అయ్యో, నేనేమన్నానండి? ఆ కుర్చీని మడత పెట్టున్నదాన్ని తీసి ఆ క్యాలెండర్ని గోడకి తగిలిమన్నాను అంతే. ఆ తగిలిస్తాన్లే, నువ్వు కొంచెం ఆ కాఫీని నా మొహాన్ని తగలే. ఆ యాదగిరికి చెప్పాను, వాడు పంచదార తీసుకురాగానే పెట్టిస్తానులేండి. ఈ యాదగిరిగాడు ఇంకా రాలేదా? ఆ పక్కింటి ప్రతాప్ గాడేంటి ఈ యాదగిరిగాడితో మాట్లాడుతున్నాడు? యారా, కూరగాయలు కొని తెస్తున్నావా లేకపోతే పండించి తీసుకొస్తున్నావా? ఎంతసేపురా? ఈ రేట్లు చూస్తే పండించుకోవడమే బెటర్ అంటారు. యారా, ఆ పక్కింటి ప్రతాప్ గాడు ఉన్నాడు కదా, వాడి మాటలు అసలు నమ్మకు. వాడు ఏది చెప్పినా అబద్ధమే, సోదేదవా. ఇంతకీ నీతో ఏం చెప్పాడు? మీ సారు చాలా మంచోడని చెప్పిండు సారు. మీరు చెప్పిందే కరెక్ట్. సరే సరే, అన్ని కూరగాయలు తీసుకొచ్చావా? తీసుకొచ్చినవన్నీ ఆ నీళ్లలో వేసి శుభ్రంగా కడిగి ఇంట్లో పెట్టు. యాదగిరి, పంచదార తెమ్మన్నాను, తెచ్చావా? అరే కొంపతీసా పంచదార కూడా నీళ్లలో వేయలేదు కదా? అసలే నీకు జనరల్ నాలెడ్జి తక్కువ. నాకు గా మాత్రం తెలియదా సారు? మీరు మరీ జోకులు చేస్తారు. వేరే సపరేట్ నీళ్ళ లేసి నాకు అడుగుదామని. సరిపోయింది మీరు చెప్పటానికి, యాదగిరి చెయ్యడానికి. సర్లేవే, ఆ నీళ్లలో కొంచెం కాఫీ అయినా పోసి తాగుతాను. హింసరాజు హంసరాణి. ఇది